ఓం నమః శివాయ. మనసు నిండా శివరూపాన్ని నింపుకుని ఓం నమః శివాయ అని మనస్ఫూర్తిగా స్మరించినంతనే కరిగిపోయి వరాలు కురిపించే శివయ్య యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో లింగరూపంలో కొలువై అభాగ్యులను ఆదుకుంటూ నిత్య పూజలందుకుంటున్నాడు. ఈ పుణ్యమూర్తిని దర్శించి శివానుగ్రహానికి పాత్రులయ్యేందుకు నల్గొండ నుండి విచ్చేసిన భాస్కర్, విజయలక్ష్మి దంపతులు నగేష్ గారు శివయ్య సాయుధ్యంలో గడిపారు. ముందుగా అనంత శక్తివంతుడైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకుని వారి పేర్లపై వారి గోత్రనామమైన సనాతన బ్రహ్మఋషి గోత్రంపై ప్రత్యేక అర్చనలు జరిపించుకున్నారు. శివయ్యకు జలాభిషేకం చేసి అపురూపమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. అర్చక స్వామి శివలింగంపై జారిన పవిత్ర జలాన్ని భక్తుల శిరస్సుపై జల్లగా పునీతులయ్యారు. అర్చకులు స్వామివారిని పూలదండతో రుద్రాక్షమాలతో అలంకరించి స్వామికి కర్పూర నీరాజనం సమర్పించారు. భక్తులు ఆ హారతిని కళ్లకు హత్తుకొని శివాశీస్సులు పొందారు. ఈ సందర్భంగా అర్చకులు అక్షింతలు వేసి ఆశీర్వదించారు. హోమక్రతువులో పాల్గొని యాగంలో హవిస్సు నవధాన్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అమృతాత్మ స్వాహ, అగ్నయే స్వాహ, మహారుద్రాయ నమః స్వాహ, మృత్యుంజయాయ నమః స్వాహ, భూర్భువస్సువర్మహర్జన స్వాహ. శరవేగంగా నిర్మిస్తున్న శివాలయ పనుల్లో తమ వంతు సహకారంగా ఇటుక సాయం అందించి శివానుగ్రహాన్ని పొందారు. ఈ పవిత్ర ప్రదేశానికి వచ్చి ఆదిదేవుని సేవలో తరించిన ఈ పుణ్యమూర్తుల కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథాశ్రమం కోరుకుంటుంది. దాతలకు సేవామూర్తులకు విన్నపం: ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.